ఓకే. ఈరోజు మనం ప్రోగ్రామ్కి వెళ్దాం. ఈరోజు ప్రోగ్రాంలో మనము నిన్న పద్మావతి ఆ, అడిగిన ఒకటి ఉంది. ఏంటంటే అది ఆఫ్టర్ డెలివరీ, అంటే డెలివరీ అయిన తర్వాత, నిన్న ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈరోజు డెలివరీ గురించి మాట్లాడుకుందాం. డెలివరీ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం వాళ్ళకి ఇవ్వాల్సిన సూచనలు ఏంటి, వాళ్ళకి ఎలాంటి ఎలా ముందుకు వెళ్ళాలి, అలా దాంతోపాటుగా ఎప్పుడు డాక్టర్ సలహా అవసరం ఉంటుంది, ప్లస్ ఎప్పుడు మనము వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి అనేది మనం ఈరోజు చర్చించుకుందాం. ఈ చర్చించుకునే ముందు మీరు అందరూ కూడా నాతోటి మాట్లాడుతూ ఉండండి. ఆ? నాతో మీరు మాట్లాడుతూ ఉంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎప్పటికప్పుడు అడుగుతుండండి, చెప్తూ ఉండండి, ఏదైనా ఒకటి మనం చేస్తూ ఉన్నాం. ఓకేనా? చేద్దాం మరి. ఓకే. మొన్న రమేష్ గారు అడిగిన దానికి ఆల్రెడీ నిన్న మనం మాట్లాడుకున్నాం. ఈరోజు పద్మావతి అడిగిన దానికి మనము సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పద్మావతి లేదు. పద్మావతి కస్టమర్స్ ఎవరు ఉంటే ఒక్కసారి తను తను అప్లైన్ కానీ మన కోచ్ కానీ కస్టమర్ ఒకసారి కాల్ చేయండి, తను వస్తుంది. ఎందుకంటే తను కూడా మన హెల్దీలేమ్ కమ్యూనిటీ ద్వారానే పాపను తీసుకున్నది. తను చాలా స్ట్రగుల్ అయ్యి ఒక పాపను తీసుకుంది హెల్దీలేమ్ కమ్యూనిటీ ద్వారా. ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉన్న ఇద్దరు కూడా. థర్డ్ మంత్ అనుకుంటా ఇప్పుడు. థర్డ్ మంత్ అరా మీరు ఇప్పుడు? సెకండ్ మంత్ డెలివరీ అయ్యి? సార్ థర్డ్ మంత్ సార్. థర్డ్ మంత్. 100% మన హెల్దీలేమ్ కమ్యూనిటీ బేబీయే తను. ఇప్పుడు థర్డ్ మంత్. తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే డెలివరీ తర్వాత వచ్చే సమస్యలు ఏంటి అనేది తను అడగడం జరిగింది. ఓకే. డెలివరీ తర్వాత వచ్చే సమస్యలు ఏముంటాయి అంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ 6 నెలల్లో చాలా ప్రాబ్లమ్స్ జరుగుతాయి. ఎందుకంటే పాప కొత్తగా వస్తున్నప్పుడు ఎవరికైనా అన్ని కొత్త కొత్తగానే ఉంటాయి కదా. ఆ, అలా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఇక్కడ మనము ఇవ్వడం జరుగుతుంది డెలివరీ తర్వాత ప్రాబ్లమ్. అయితే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతుంది చూసి, డెలివరీ తర్వాత దీన్ని ఏమంటారంటే పోస్ట్ పార్టమ్ పీరియడ్ అప్పుగా పరిగణిస్తారు. ఫస్ట్ 6 నెలలు 6 వారాలను మనము పోస్ట్ పార్టమ్ పీరియడ్గా పరిగణిస్తాం అన్నమాట. దీన్ని ఈ సమయంలో తల్లి శరీరము ప్రెగ్నెన్సీ మరియు డెలివరీ నుంచి రికవర్ చేస్తుంది. 6 వారాల్లో మనము ప్రెగ్నెన్సీ మరియు తల్లి నుంచి రికవర్ కావడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్తున్నాం. మనకి రికవర్ అవుతుంది. కొన్ని మార్పులు సహజమైనవి, ఎందుకంటే అందరికి కూడా ఈ మార్పులు అనేది రావడం జరుగుతుంది. అవి రావాలి కంపల్సరీ. అవి వస్తేనే కరెక్ట్ కదా. అవి రావాలి. అవి రావాలి. రాకపోతే కరెక్ట్ కాదు. సహజంగా జరుగుతాయి అవి. కొన్ని మాత్రము వెంటనే మెడికల్ అటెన్షన్ అంటే డాక్టర్ తోటి మనము ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని కొన్ని అలా. ఇంకా కొన్ని ఇంకో కొన్ని మన ఇంట్లోనే సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకో కొన్ని మన వెల్నెస్ ఎక్స్పర్ట్ అడ్వైస్ తోటి మనం సాల్వ్ చేయొచ్చు అండి. అయితే ఇందులో ఫస్ట్ ఫస్ట్ వచ్చేది ఏంటంటే మీకు అందరికి తెలుసు. ఫస్ట్ ఏమొస్తుందో మీకు అందరికి తెలుసు కదా. ఏమొస్తుంది ఫస్ట్ చెప్పండి. డెలివరీ కాగానే వచ్చిన కాంప్లికేషన్ ఏంటి చెప్పండి ఎవరిని ఒకరు. బ్లీడింగే కదా. కదా. అవునా? నా మాట అందరికి క్లియర్గా ఉందా, ఏమైనా డౌట్గా వస్తుందా? ఉంది సార్. ఓకే సార్, అందరికి క్లియర్ ఉంది. కదా. క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. క్లియర్ ఉందా? ఆ, మనకు దాని తర్వాత వచ్చేది ఏంటంటే హెమరేజ్. మనకు హెమరేజ్ అంటే రక్తస్రావం అవుతుంది. రక్తస్రావం అవుతుంది. అంటే ఇక్కడ మనకు రక్తస్రావం అవుతున్నప్పుడు ఆ, చాలా ఇబ్బందికరం ఏంటంటే గర్భాశయము ఆ టైంలో సరిగా, దీన్ని ఏమంటామంటే పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాం మనం దీన్ని. ఇక్కడ ఇక్కడ నుంచి బ్లీడింగ్ అవుతున్నప్పుడు సరిగ్గా కుదరదు గర్భాశయం సరిగ్గా. అంటే ఆ, మనం పాతగా ఉన్న గర్భాశయం లెక్క ఉండదు అనమాట ఇప్పుడు. ఎందుకంటే బేబీ వచ్చి ఆల్రెడీ సంకోచము వ్యాకోచము జరుగుతుంటుంది కాబట్టి, వ్యాకోచమే మన సంకోచం జరగాలి కాబట్టి సరే కుదరకపోవడం ఒకటి. ప్లసెంటా అంటే ప్లసెంటా అంటే ఏంటిది చెప్పండి ఎవరో ఒకరి తెలుగులో. మావి సార్. మావి. ఓకే. అది బాగా మిగిలిపోవడం లోపల అలాంటి ప్రాబ్లం వల్ల డెలివరీ సమయంలో గాయాలు అంటే చిట్లిపోతాయి, అక్కడక్కడ చినిగిపోవడం చిట్లిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అంత 3-3.5 కేస్ పాప బయటకు రావాలంటే
అలాంటివి జరుగుతాయి. మన ఒక పాప ఒక 1 kg నుంచి 3.5 kg పుడుతున్నప్పుడు చిన్న గర్భసంచి అంత పెద్దగా అయిపోయి మళ్ళీ చిన్నవాడంటే చిన్న చిన్న గ్యాస్ అవుతుంది. అలాంటి టైంలో కొంచెం బ్లీడింగ్స్ అనేది కామన్గా జరిగే ఇవన్నమాట. ఇక్కడ చాలా ఎక్కువ బ్లీడింగ్ లేకుంటే పెద్ద పెద్దగా క్లాట్స్ లాంటివి బయటకు వచ్చడం జరుగుతుంటే ఎలాగో వీక్ అవుతారు కదా కామన్గా. అయితే ఆ టైంలో మనము ఖచ్చితంగా బ్యాలెన్స్ ఫుడ్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ వాళ్ళ ఇంట్లో వైద్య చేసుకుంటారు. ప్లస్ అది కదా తల తిరగడము లేదా బలహీనత ఉంటే మనం కనుక చేయాలి. లేకుంటే మనం హాస్పిటల్కి వెంటనే పంపించి మళ్ళీ అన్ని టెస్ట్ చేయించి హిమోగ్లోబిన్ ఎంత చూసుకొని ఇవన్నీ కూడా పంపించాలి. ఇది మన బాధ్యత. ప్లస్ సపోర్ట్ న్యూట్రిషన్ అందించడం అనేది కూడా చేయాలి. ఈ బ్లీడింగ్ ఆగకపోతే తను చాలా వీక్ అయిపోయి పాపం చూసుకునే పరిస్థితి కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ కాంప్లికేషన్ ఇది చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. ఇది కామన్గా చాలా ఎక్కువ బ్లీడింగ్ పోతారు. కాకపోతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు డెలివరీ తర్వాత ఇబ్బంది పడతారు. ఒక సెకండ్ అయితే ఓకే, సెకండ్ థర్డ్ అయితే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. కాబట్టి ఎప్పటికైనా ఈ పోస్ట్ పార్టం హెమరేజ్ అనేది చాలా చాలా డేంజర్. ఇది ఇది ఫస్ట్ అన్నమాట. ఇది మనము ఫస్ట్ మనం కాదు చూసాం అంటే పాప డెలివరీ తర్వాత వచ్చే ఫస్ట్ అన్నమాట. తర్వాత రెండో కాంప్లికేషన్ వచ్చేసి మనకి ఏముంటుందంటే ఎనెమియా. ఎనెమియా ఎనెమియా అంటే తెలుసు కదా, అందరు నిన్న కూడా మాట్లాడుకున్నాం దీని గురించి. తెలుసు కదా, ఎవరైనా ఒకటి చెప్పండి, ఎనిమియా అంటే ఏంటి? రక్తహీనత సార్. రక్తహీనత. ఎస్, రక్తహీనత. ఇది పోస్ట్ పార్టం రక్తహీనత అంటాం దీన్ని. ఎందుకు? మనం ఫస్ట్ 6 వారాల్లో పాప బిడ్డ ఓ, అది తల్లి బిడ్డ తల్లి రికవర్ కావడానికి మనము అనుకుందాన్ని పోస్ట్ పార్టం ఎనిమియా అంటాం దాన్ని. దీంట్లో ఏమవుతుంది ఎనిమియాలు అంటే ఐరన్ లోపం జరుగుతుంది. ఐరన్ లోపం జరుగుతుంది. కాబట్టి ఐరన్ పెరగడం అనేది చాలా చాలా అవసరం. ఎందుకు ఐరన్ లోపం జరుగుతుందంటే యాంటీపార్టం ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియా అంటే మనము ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎనిమియా ఉండొచ్చు. ఇన్ఫ్లమేషన్ అంటే మన గర్భసంచిలో ఇన్ఫ్లమేషన్ ఉండి వాపులు రావచ్చు. దానివల్ల కూడా బ్లీడింగ్ తగ్గిపోతుంది. విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా ఐరన్ తగ్గుతుంది కదా. అబ్స్ట్రాక్టివ్ హెమరేజ్ అంటే ఆ టైంలో కూడా మనకు బ్లీడింగ్ అవుతుంది, అప్పుడు కూడా తగ్గొచ్చు. ఫోలిక్ యాసిడ్ తగ్గొచ్చు. ఇన్ఫెక్షన్స్ కూడా ఉండొచ్చు. వీటి వల్ల ఏమవుతుందంటే మనకు ఈ ఎనిమియా అనేది వచ్చే అవకాశం ఉంటుంది. మనం చూడొచ్చు ఎనిమియా వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా దగ్గర కూర్చొని వాళ్ళకి ఐరన్ అవసరం గురించి చెప్పడము. డెలివరీ సమయంలో బ్లడ్ క్లాట్స్ అవుతాయి, ఆ, దాన్ని ఎలా తగ్గించాలో చెప్పడం. ఐరన్ ఫోలిక్ యాసిడ్ తనకు సప్లిమెంట్స్ చేసాను. తను తినే ఫుడ్లో ఆకుకూరలు, పప్పులు, శనగలు, గుడ్లు, ఇతర ప్రోటీన్ ఫుడ్ గురించి వాళ్ళకు చెప్పడము కదా. ఐరన్ రిచ్ ఫుడ్స్, విటమిన్ C ఫుడ్స్ వీటి గురించి చెప్పడం. అలాగూ ఖచ్చితంగా తక్కువ ఉంది, ఐరన్ తక్కువ ఉంది, బ్లడ్ తక్కువ ఉంటే ఐరన్ సప్లిమెంటేషన్ మనము ఒక 100 days మనము వాళ్ళకు ఇవ్వడం ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఇది తక్కువైతే ఏమవుతుంది? అలసట రావడము, కళ్ళు తిరగడము, నీరసము, గుండె వేగం కొట్టుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. పాపకు ఒక్కోసారి పాలు కూడా సరిగా రాకపోవచ్చు. ఇవన్నీ కూడా ఈ టైంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ, ఇలా మనము ఇలా కన్ను కింది కన్ను చూడొచ్చు. అక్కడ వైట్గా ఉందంటే తనకు చాలా చాలా బ్లడ్ తక్కువ ఉందని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ ఎనిమిది అలా తల తిరుగుతూ ఉంటుంది. ఇలా మనం అని కూడా ఇలా తెలుసుకోవచ్చు. అప్పుడప్పుడు తల హెడేక్ రావడము, ఆ, చాలా విషయాలు జరుగుతుంటాయి. కాబట్టి ఎనిమియాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్ పాత్ర ఎక్కువ ఉంటుంది డాక్టర్ కంటే కూడా. ఈ ఈ విషయాల్లో ఏ విషయంలోనైనా మనము ఇంటి పక్కన ఉంటూ వాళ్ళకు వారానికి ఒకసారి 3 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తూ వాళ్ళకు మనం హెల్ప్ చేయాలి కంపల్సరీ. తర్వాత వచ్చే ప్రాబ్లం ఏంటంటే కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ అంటే ఏంటి? ఎవరో ఒకరు చెప్పండి. కాన్స్టిపేషన్ అంటే ఏంటి చెప్పండి ఎవరైనా ఒకరు. ఉన్నారు అందరూ? తెలియదు తెలియదు సార్. మలబద్ధకం. మోషన్ ఫ్రీగా రాకపోవడం సార్. ఎస్, మలబద్ధకం. రైట్, మోషన్ ఫ్రీగా రాకపోవడం, దీన్ని మనం కాన్స్టిపేషన్ అంటాం. ఇది మనకు ప్రెగ్నెన్సీ తర్వాత కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని
దీనికి చాలా ఇబ్బంది, కాన్స్టిపేషన్ వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే మామూలుగా ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం. అంటే పాప పుట్టిన తర్వాత చాలామంది రిలాక్స్ అవుతారు. చాలామంది రిలాక్స్ అయితే ఏమవుతుంది, ఇగో ఇలాంటి కాన్స్టిపేషన్ అవుతుంది. అంటే ఫిజికల్ యాక్టివిటీస్ కొంచెం పెంచుకోవాలి పాప పుట్టిన తర్వాత. నీరు తక్కువ తాగుతారు చాలామంది, దానివల్ల కూడా ఆ, ఇది మనకు కాన్స్టిపేషన్ వస్తుంది. తర్వాత ఫైబర్ ఫుడ్ తక్కువ తింటూ ఉంటారు. చాలా తక్కువ ఫైబర్ ఫుడ్. అంటే ఇక ప్రెగ్నెంట్ పాప వచ్చేసింది కదా, ఏది పోతే అది తినాలి అనుకోకుండా డాక్టర్ చెప్పిండు కదా పప్పులు తినొద్దు, ప్రోటీన్ తినొద్దు, ఇలాంటివన్నీ పెట్టుకొని తినడం మానేస్తారు. దానివల్ల కూడా ఇలాంటివి జరుగుతుంటాయి, కాన్స్టిపేషన్ వస్తుంటుంది. ఆ, వాళ్ళకు యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం చేయాల్సింది ఏంటంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ వాళ్ళకి సజెస్ట్ చేయాలి మనం. దాంతో పాటుగా తగినంత ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. అంటే ఫ్లూయిడ్స్ అంటే వాటర్ కానీ జ్యూసెస్ కానీ ఇవన్నీ మనం రెగ్యులర్గా వాళ్ళకి ఇస్తూ ఉండాలి. తర్వాత క్రమం తప్పకుండా వాకింగ్ గురించి చెప్పాలి. వాకింగ్ అంటే చాలా చాలా ముఖ్యమండి. వాకింగ్ లేకపోతే ఏమవుతుంది అంటే ఈ బోల్స్ అనేది కదలవు మనకు. అవసరమైతే బాగా ఎక్కువ సివియర్ అవుతే వాళ్ళకు డాక్టర్ అడ్వైస్ కూడా చేసి వెళ్ళమని చెప్పాలి. యాజ్ ఎ వెల్నెస్ అడ్వైజర్ మనం చేయాలి. దాంతోపాటుగా వాళ్ళకి ఏమన్నా ఇంకా ఫైబర్ రిచ్ మల్టీవిటమిన్ కావాలనుకుంటే ఆ సప్లిమెంటేషన్ కూడా మనం ఇస్తూ వాళ్ళకి హెల్ప్ చేసే ప్రయత్నం చేయాలి. ఆఫ్టర్ బేబీ బర్త్ అయిన తర్వాత ఇది చేయాలి. ఈ కాంప్లికేషన్ మనం చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇంతకుముందు అనుకున్నప్పుడు చాలా వెరీ వెరీ డేంజర్ ఏంటంటే పైల్స్. చాలా మందికి ప్రెగ్నెన్సీ తర్వాత మనం పైల్స్ చూస్తూ ఉంటాం. మీకు అందరికి ఐడియా ఉండొచ్చు కదా. ఉంటాయా ఎవరికైనా చెప్పండి. ఉంటాయి సార్. ఉంటాయి కదా ఫైల్స్. మనం ఇది చెప్పుకున్నాము ఫైనల్గా. ఇది ప్రెగ్నెన్సీ లోపల, ప్రెగ్నెన్సీ బయట కూడా మనము చూడొచ్చు. ఈ ప్రెగ్నెన్సీ మరియు డెలివరీ సమయంలో కూడా ఈ పెల్విక్ పోస్టర్ ఏదైతే ఉందో, ఈ పెల్విక్ పోస్టర్ ఇలా పెల్విక్ ప్రెషర్ పెరగడం వల్ల, అంటే ప్రెషర్ పెరగడం వల్ల అక్కడ పల్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది మనకి. ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనము ఇంకా దీనికి ఏం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్లీడింగ్ అవుతుంది, ఒక్కోసారి బ్లీడింగ్ విపరీతంగా బ్లీడింగ్ రావడం, విపరీతంగా నొప్పి రావడం కదా, ఆనస్ నుంచి రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ రెక్టము హెమరాయిడ్స్ ఇక్కడ చూపెడుతున్నాము, ఎందుకంటే యాజ్ ఎ వెల్నెస్ మీకు అన్నీ తెలుసుకోవాలి మీరు. ఇది నాకు ఇట్లా ఉంది అట్లా ఉందని కాకుండా ఇలా ఉంటాయి మనకి హెమరాయిడ్స్ అనేది తెలుసుకోవాలి చిన్న చిన్నగా. ఓకేనా. అయితే ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ఎందుకు జరిగినా మనం వెల్నెస్ ఎక్స్పర్ట్గా వాళ్ళకి తగ్గించే అవసరం అయితే ఉందా లేదా మనకు. కాబట్టి మనం దాన్ని ఏం చేయాలంటే కంప్లీట్గా దాన్ని పూర్తిగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్ వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఏం హెల్ప్ చేయాలి? ఫుడ్లో ఫైబర్ను పెంచాలి. ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువ తినమని చెప్పాలి. ఫ్లూయిడ్స్ అంటే ఒక హైట్కు వెయిట్కు తగ్గంత ఫ్లూయిడ్ తీసుకోవాలి. చెప్పండి, ఎంత వెయిట్కి ఎంత ఫ్లూయిడ్ అది వాటర్ తీసుకోవాలి మనం ఇంటేక్ మన బాడీలో? సార్ 20 kgs కి 1 లీటర్ సార్. ఎస్, 20 kgsకు మనం 20 kgs వెయిట్కు 1 లీటర్ వాటర్ అనేది రెగ్యులర్గా తీసుకునే ప్రయత్నం చేయాలి. అది కంపల్సరీ. ప్లస్ ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంటారు, స్ట్రెయిన్ అనేది తగ్గించుకోవాలి ఖచ్చితంగా కదా. ఇవన్నీ కూడా మనం చేయమని చెప్పాలి. బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే ఆ, డాక్టర్ సలహా కూడా తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే మందులు కూడా మనము వాడుకోవాలి. ఎందుకంటే వాడుకోకపోతే ఇబ్బంది అవుతుంది. ఇలా ఇట్లా గ్రేడ్ 1 అంటే చిన్నగా ఉందనుకోండి, ఇక్కడ గ్రేడ్ 1 అంటారు దీన్ని. ఇక్కడ కొంచెం కొంచెం పెద్దగా ఉంది, గ్రేడ్ 2 అంటారు. ఇక్కడ ఇది గ్రేడ్ 3 అండి. ఇది ఇది గ్రేడ్ 4 అంటే ఇలా బయటకు వస్తుంటుంది పొర లెక్క. ఇలా మీరు ఈ గ్రేడ్స్కు ప్రైస్లో మనం గ్రేడ్స్ చూసుకోవచ్చు మనం అన్ని కూడా. ఓకేనా. ఇలా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ చిన్నగా ఉండి ఇక్కడ ఒక పెద్దగా ఉండము, ఇంకోటి ఉండము, ఇట్లా 1, 3, 5 అట్లా ఉంటాయి కామన్గా. మనము దాన్ని మనం ఇటు చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఎక్కువగా ప్రాబ్లం వచ్చేది ఏంటి చెప్పండి? బ్యాక్ బ్యాక్ పెయిన్ కదా. అవును సార్. ప్రెగ్నెన్సీ తర్వాత బ్యాక్ పెయిన్ అనేది చాలా చాలా ఎక్కువ వస్తుంది. బాడీ వీక్గా ఉంటుంది.
ఈ బ్యాక్ పెయిన్ చాలా మందికి ఇది ఒకటి అర్థమైపోయింది. పోస్ట్ పార్టమ్ బ్యాక్ పెయిన్ అనేది చాలా మందికి ఉంటుంది. ఇది ప్రెగ్నెన్సీలో సరిగా పోస్టర్ సరిగ్గా కూర్చోరు, ఇక రిలాక్స్ అయిపోతారు కదా. ఈ పోస్టర్ సరిగ్గా కూర్చోక ఈ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది డెలివరీ తర్వాత. ఇంకొందరికి ఏమవుతుందంటే వాళ్ళకు మ్, మత్తు ఇంజెక్షన్ ఇస్తారు కదా కొంతమందికి. అవును. దానివల్ల కూడా వాళ్ళకు ఆఫ్టర్ డెలివరీ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఆ డెలివరీ తర్వాత ఈ మజిల్స్ ఉంటాయి కదా, కోర్ మజిల్స్ అంటే మనం అబ్డామన్ చుట్టూ, నడుము చుట్టూ, ఆ మజిల్స్ అని బలహీనపడతాయి, వీక్ అయిపోతాయి. దానివల్ల కూడా మనకు ఇట్లా రావడం జరుగుతుంది. తర్వాత ఏమవుతుందంటే బాడీని ఎక్కువసేపు బేబీని ఎక్కువసేపు ఒకే పోస్టులో ఎత్తుకోవడము ఇలాంటివి చేస్తుంటారు. అట్లా కూడా వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత పాప మాటి మాటికి నిద్ర లేస్తుంటుంది నైట్లో. కాబట్టి నిద్ర లేకపోవడం వల్ల ఇది వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇవన్నీ కూడా మనకు పోస్ట్ పార్టం ఉంటుంది. దీనికి కొన్ని ఎక్సర్సైజులు చేసుకోవాలి. అదే వెల్నెస్ కోచ్, వెల్నెస్ ఎక్స్పర్ట్ తోటి నేర్చుకొని కొన్ని ఎక్స్పైర్ వాళ్ళకి మనకు చెప్పాలి, వాళ్ళు కూడా నేర్చుకోవాలి. ఇలా పోస్టర్ సరి లేకపోతే ఏమవుతుందంటే ఒక్క సైడ్ లాగుతూ సైడ్కి కూడా మనకు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము ఆ, అవసరమైతే మనము కాల్షియం సప్లిమెంటేషన్, కాల్షియం రిచ్ ఫుడ్స్ ఇవ్వడము, ప్లస్ తనకు రెస్ట్ ఇవ్వడము, ఆ, ఇలాంటివి చేసుకుంటూ తగ్గించుకునే ప్రయత్నం చేయాలి మనం. లేకుంటే వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడతారు. ఓకేనా. ఫిజికల్ యాక్టివిటీ పెంచమని చెప్పడము, కరెక్ట్ పోస్టర్ కూర్చోమని చెప్పడము, పాపను ఎత్తుకునేటప్పుడు వైపు రెండు సమానంగా ఎత్తుకోమని చెప్పడము కదా. పా పాపకు పాలు ఇచ్చేటప్పుడు కూర్చొని ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పడము, అవసరమైతే ఫిజియోథెరపీ కదా, గైడెడ్ ఎక్సర్సైజెస్ ఉండడము. ఈ ఆఫ్టర్ డెలివరీ తర్వాత వాళ్ళు వెయిట్ పెరుగుతారు కదా. వెయిట్ వెయిట్ అనేది వాళ్ళకు మళ్ళీ మెయింటైన్ చేయడం చెప్పడము, ప్రోటీన్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఇవ్వడం మనం చేయాలి కదా. ఇది మనము ఇంకోటి. ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరైనా చెప్పగలరా? ఇంకేం సార్ ప్రాబ్లం? సరైన నిద్ర ఉండదు సార్. నిద్ర ఉండదు. వల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది. యూరిన్ లీకేజ్ అవుతుంది కొందరికి, మీకు ఐడియా ఉందా? యూరిన్ లీకేజ్ అవుతుంది, మీకు ఐడియా ఉంది ఎవరికైనా? ఉంది సార్. ఆ, అలాంటి వాళ్ళని చూసిరారా ఎప్పుడైనా? ఎవరైనా పద్మావతి మీ హాస్పిటల్లో? చూసాం సార్. ప్రెగ్నెంట్ తర్వాత యూరిన్ దగ్గినప్పుడు, నవ్వినప్పుడు ఆ, ఇలాంటి అనేది యూరిన్ లీకేజ్ వస్తుంది వీళ్ళకి ప్రెగ్నెన్సీ తర్వాత. అది ఆఫ్టర్ డెలివరీ కొంచెం కొంచెం డ్రాప్ డ్రాప్ వస్తుంటుంది ఇట్లా. ఆ బ్లాడర్ నుంచి లీక్ అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటారంటే పెల్విక్ ఫ్లోర్ అని, లేకుంటే కేగల్ ఎక్సర్సైజెస్ మనము చేయాలి. దీనికోసం సొల్యూషన్గా చేస్తే దీన్ని మనము క్లియర్ చేసుకోవచ్చు ఇక్కడ దాన్ని. తర్వాత సమస్య కొనసాగితే గైనకాలజిస్ట్ని ఖచ్చితంగా అటెండ్ కమ్మని చెప్పాలి. కొన్ని ఎక్సర్సైజులు ఉంటాయి, మీ కోచ్ నాడు తెలుసుకోండి. ఆ ఎక్సర్సైజులు చేపిస్తే ఖచ్చితంగా తగ్గుతుంది అది. ఇవన్నీ కూడా మనము ఇది ఒక సమస్య. అంటే మనము చాలా సమస్యల గురించి తెలుసుకుంటున్నాము, సొల్యూషన్ కూడా మనము తెలుసుకోవచ్చు. ఇంట్లో కూడా మనం సొల్యూషన్ చేసుకోవచ్చు దాన్ని. తర్వాత బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్, ఇది చాలా మందికి ఇబ్బందిగా మారుతుంది. ఆ, ఇంకోటి బ్రెస్ట్ ఎంగోర్మెంట్. ఎంగోర్మెంట్ అంటే ఏంటిదో పద్మావతి తెలుసా మీకు? అంటే ఎన్ఆర్జ్ అవ్వడం సార్. ఎన్లార్జ్ అవ్వడం. ఓకే. బ్రెస్ట్ ఆ టైంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఎనర్జీగా కావడం, ఇవన్నీ కూడా ఇక్కడ మనం జరుగుతుంటాయి. ఇది ఎందుకు అవుతుంది అట్లా ఆ టైంలో? ఎవరైనా చెప్పండి, ఎందుకు అవుతుండొచ్చు? అంటే బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళకి తెలియక, లేకుంటే టాక్సిన్స్ వల్ల, కరెక్ట్గా పోస్టర్ ఇవ్వకపోవడం వల్ల ఒకటి అయి ఉండొచ్చు. ఆ, కదా. బ్రెస్ట్ ఎక్కువగా, ఎందుకంటే పాలు ఎక్కువ పేరుకోకపోవడం వల్ల అక్కడ
బ్రెస్ట్ అనేది గట్టిగా నొప్పిగా అవుతుంది. అవునా కదా? అంటే కరెక్ట్గా ఇవ్వకపోవడం, పాప కరెక్ట్ తీసుకోకపోవడం వల్ల, దీనివల్ల బ్రెస్ట్ ఎంగోర్మెంట్ అనేది జరుగుతుంది. ఇది చాలా మందికి జరిగే సమస్య. ఇది అది కామన్ సమస్య. ఇది పెద్దగా అనుకోవద్దు. ఇది బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఎలా తీసుకోవాలో మనం నేర్పియాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక్కడ బాగా. తర్వాత బేబీ ఫీడింగ్ ప్యాటర్న్ గురించి వాళ్ళకు కూర్చోబెట్టి మరీ చెప్పాలా. ఇది మనము యాజ్ ఏ క్వాలిఫైడ్ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనము ఆ లాక్టేషన్ ఎలా ఉండాలి అంటే పాప పుట్టిన తర్వాత ప్రొఫెషనల్గా వాళ్ళకు ఎలా గైడెన్స్ ఇవ్వాలి మనము, అది మన బాధ్యత. ప్లస్ పెయిన్ ఉంటే డాక్టర్ సలహాతోటి మందులు వాడాలి. కంఫర్టబుల్ ఫీడింగ్ పొజిషన్ ఏంటి అవన్నీ వాళ్ళకు కూడా చెప్పాలి మనం. ఇవన్నీ కూడా ఒక నేర్పించాలి. నేర్పించకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా ఇంకా పెద్దగా అయిపోయి బ్రెస్ట్ అనేది ప్రాబ్లం అవుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది నార్మల్గా ఉండేది. ఇది లోబ్స్, ఇవి లోబ్స్, ఇవేమో మిల్క్ డక్ట్స్. అంటే ఇక్కడ మనకు మిల్క్ని తయారు చేస్తాయి ఇక్కడ. తర్వాత నిప్పల్స్ ఇవి మనకు మిల్క్ తీసుకొచ్చి నిప్స్. ఇవి ఇలా నార్మల్గా ఉండాలి కామన్. ఇప్పుడు ఏమవుతుందంటే ఎంగవర్మెంట్ అంటే ఇలా వాపులు రావడం జరుగుతుంది. ఇప్పుడు లోబ్స్ చూడండి ఇలా వాపు వచ్చింది. ఇక్కడ ఇంత ఉండాలి, ఇలా ఉండాలి. తర్వాత మిల్క్ డక్ట్స్ కూడా అప్పుడు ఇక్కడ స్టోర్ అయిపోతాయి. తర్వాత నిప్పల్స్ కూడా పెయిన్ వస్తుంటాయి ఇక్కడ. కదా ఇక్కడ స్వెల్లింగ్ రావడము ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇక్కడ చాలా చాలా బాధ్యతగా మనకు ఉంటుంది, మనం చూసుకోవాలి. అదొకటి. తర్వాత నెక్స్ట్ సమస్య వచ్చేసి ఏముంటుంది? నెక్స్ట్ సమస్య సి సెక్షన్ అయితే కదా సార్, పూర్ణ సైడ్ ఏంట్రా? సి సెక్షన్ అయితే కదా పూర్ణ సైడ్ క్లియర్ కాకుండా ఉండడం అన్నారు. టీ సెక్షన్ అయితే వినబడతలేదు, అందరికి వినబడుతుందా? సి సెక్షన్ సార్, సిజరిన్ తర్వాత సూచర్ దగ్గర ప్రాబ్లమ్స్ రావడం సార్. ఓకే ఓకే, టీ సెక్షన్ తర్వాత సూచన దగ్గర ప్రాబ్లమ్స్ రావడం. ఓకే, అది కూడా మనకు ఒక సమస్యని, దాన్ని కూడా చర్చిద్దాం. నేను ఇంకో గురించి చెప్తున్నా. మాస్టైటిస్ అంటే తెలుసు కదా మీకు? చెప్పండి సార్, ఏమన్నా ఒకరు. ఏంటి మాస్టైటిస్ అంటే? అంటే గట్టలు గట్టలుగా రావడం సార్ బ్రెస్ట్ దగ్గర. మాస్టైటిస్ అంటే బ్రెస్ట్ అనేది గట్టి కావడం, బాగా ఇన్ఫెక్షన్ కావడం, రెడ్ కావడం కదా, ఇన్ఫెక్షన్ కావడం, ఇన్ఫ్లమేషన్ అంటే వాపులు రావడము, ఇలాంటివి కూడా మనకు జరుగుతుంటాయి చాలా మందికి. చూడాలి ఇక్కడ దీని లక్షణాలు ఏంటి అంటే చూసుకుని ఇలా ఇన్ఫర్మేషన్ అంటే నాకు ఇలా లోబ్స్ అన్ని కూడా ఇన్ఫ్లమేషన్ అయిపోతుంది. సరౌండింగ్ బ్రెస్ట్ టిష్యూస్ అనేది జరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద లోబ్ అండ్ సరౌండింగ్ ద బ్రెస్ట్ టిష్యూ అనేది ఇక్కడ జరుగుతుంటుంది. ఇక్కడ మాస్టైటిస్లో మీరు చూడొచ్చు అట్లా. ఇది హెల్దీ బ్రెస్ట్ అనమాట, అంటే నార్మల్గా ఉండాలి. ఇక్కడ ఇన్ఫెక్షన్ అనే బ్రెస్ట్ ఇలా అవుతుంటుంది ఇది. తర్వాత కొంతమందికి ఏమవుతుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తెలుసు, ఐడియా ఉందా? ప్రెగ్నెన్సీ తర్వాత థైరాయిడ్, స్టార్ట్ అయిపోయి వాళ్ళకు ఏమవుతుందంటే డెలివరీ తర్వాత పోస్ట్ పార్టం థైరాయిడిస్ అంటారు దీన్ని. ఇక్కడ దీని లక్షణాలు ఏముంటాయంటే బాగా అలసిపోవడము, బరువులో పెరుగుదల రావడం, లేకుంటే తగ్గడము, గుండె వేగంగా కొట్టుకోవడము, చలి వేడి ఎక్కువగా అనిపించడము కదా. ఇవి మనము ఒక టెస్ట్ అంటే T3 T4 టెస్ట్ ద్వారా దాన్ని మనము గమనించి డాక్టర్ సలహాతోటి మెడిసిన్ వాడుకుంటూ దానికి సపోర్ట్గా న్యూట్రిషన్ ఇవ్వాల్సిన అవసరము ఉంది. ఆందోళన పడద్దు, మేము ఉన్నామని చెప్పడము యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా. సప్లిమెంటేషన్ వాళ్ళకు ప్రోటీన్ ఎక్కువగా పెంచడము, విటమిన్ డి చూడము, ఐరన్ లోపాలు లేకుండా చూసుకోవడం అనేది మన వెల్నెస్ ఎక్స్పర్ట్ మనం చూస్తూ మనం వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది వాళ్ళ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. వాళ్ళు తినే ఆహార పదార్థాలు చేంజ్ చేసుకుంటూ దీన్ని మనము చేసుకునే అవకాశం ఉంది. తర్వాత డిప్రెషన్, మీకు డిప్రెషన్ ఐడియా ఉందా? చాలా మంది ఈ టైంలో డిప్రెషన్లో ఉంటారా? ఎవరైనా అలాంటి పేజ్ చేశారా? ఎవరైనా ఇక్కడ ఉంటారు సార్, చేసినవారా? చేసిన సార్. ఓకే. ఈ డిప్రెషన్ చాలా ముఖ్యమైనది. ఇది కూడా ఒక సాధారణమని చెప్పాలి. ఎందుకంటే అప్పటి వరకు లేని కాంప్లికేషన్స్ అన్నీ మనకు ప్రెగ్నెన్సీ తర్వాత స్టార్ట్ కావడం, తర్వాత డెలివరీ తర్వాత ఇంకా కొంచెం పెరగడము, ఇలా జరుగుతాయి. చాలా ముఖ్యం అన్నమాట ఇది. నిరంతరం బాధగా ఉండడం, ఏదో కోల్పోయిన వాళ్ళగా ఉంటారు వీళ్ళు. వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి.
ఏ పనినైనా ఆసక్తి లేకుండా చేయడము, అంటే ఇష్టంగానే అయిష్టంగా చేస్తారు వీళ్ళు. తీవ్రమైన యాంగ్జైటీ, బేబీతో బాండింగ్ కష్టంగా అనిపించడం, అరే పాప ఇలా చేస్తుంది నాకే ఇలా ఎందుకు అవుతుంది అని అనిపించడము. తర్వాత నిద్ర, ఆహారంలో తీవ్రమైన మార్పులు రావడము, ఈ టైంలో హార్మోన్స్ మార్పులు రావడము, ఇవన్నీ కూడా అవుతుంది. ఇది చాలా మంది అనుకుంటారంటే ఇది నాకే ఎందుకు జరుగుతుంది అనుకుంటారు తల్లులు. కానీ ఇది తల్లి బలహీనత కాదు, ఇది మెంటల్ హెల్త్ దాని మీద పడడం వల్ల అవుతుంది. మనకు ఒక విటమిన్ లోపాల వల్ల కూడా జరుగుతుంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా జరుగుతుంది. కాబట్టి డాక్టర్స్ తో పాటుగా మనం దగ్గరుండి వాళ్ళకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. హైట్ కూడా వెయిట్ కూడా చెక్ చేసుకుంటూ వాళ్ళకు ఏం తక్కువైంది చూసుకునే అవసరం ఉంది. ప్లస్ లోన్లీగా ఉండకుండా చూసుకోవాలి వాళ్ళని. తనకు లేదా బిడ్డకు హాని చేయాలనే ఆలోచనలు ఉంటే తక్షణ హాని కలిగే అవకాశం ఉంటే తక్షణంగానే వాళ్ళను మెంటల్ కేర్ కానీ లేకుంటే డాక్టర్ దగ్గర కానీ తీసుకెళ్ళి పని చేయాలి. ఇది కామన్గా జరిగే లక్షణాలు మనము చూడొచ్చు ఇక్కడ. ఆ, అది అంటే అలా ఒంటరిగా ఉండని కూడా చూసుకోవాలి వాళ్ళు. తర్వాత మనము వెయిట్ గెయిన్ అవుతారా అందరు కూడా ఈ టైంలో? ఐడియా ఉందా? అవుతారు సార్, కొంతమంది వెయిట్ లాస్ కూడా అవుతారు సార్. ఓకే, సూపర్. ఇలా వెయిట్ గెయిన్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇలా 90% పీపుల్ వెయిట్ గెయిన్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో, వెయిట్ లాస్ కంటే కూడా. అది ఎందుకు అవుతున్నారు? డెలివరీ తర్వాత వెంటనే వెయిట్ గెయిన్ కానీ వెయిట్ లాస్ కానీ కదా అవుతుంటారు కదా. కానీ ఇక్కడ మనము చాలా మంది ఏం చేస్తారంటే నేను వెయిట్ గెయిన్ అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ వెయిట్ లాస్కు ట్రై చేస్తుంటారు. ఈ టైంలో వెయిట్ లాస్కు ట్రై చేయొద్దు. ఎందుకంటే పోస్ట్ పార్టంలో మనము వెయిట్ లాస్కి ట్రై చేయకూడదు. ప్రెగ్నెన్సీలో వెయిట్ కాకపోతే వెయిట్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేయాలి కదా. ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం వల్ల వెయిట్ పెరుగుతారు. ప్లస్ ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు, పాపకు ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి ఫుడ్ ఎక్కువ, దానివల్ల కూడా వెయిట్ పెరుగుతారు. స్లీప్ కరెక్ట్ ఉండదు కాబట్టి వెయిట్ పెరుగుతారు, వెయిట్ తగ్గుతారు. స్ట్రెస్ ఉంటుంది మేము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా, దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ఎక్సెస్ క్యాలరీస్ తీసుకుంటారు ఇప్పుడు, ఎందుకంటే చాలా ఫ్రీ అయిపోయి వాళ్ళు ఎలా అవుతారంటే స్వేచ్ఛ ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటారు ఆ టైంలో. ఎందుకంటే ఇక అప్పటి వరకు ఉన్న బాధలు టెన్షన్స్ ఏమి ఉండవు. నేనున్నా నా పాప నాకు ఇద్దరే ముఖ్యం అనుకో ఫీలింగ్లో ఉంటారు వీళ్ళు కదా. కాబట్టి ఇక ఏది పడితే అది తినేయడం ఇలాంటివి జరుగుతుంటాయి, వెయిట్ పెరుగుతారు. కొందరు వెయిట్ లాస్ కూడా అవుతారు. కానీ ఏదైనా వెయిట్ మెయింటైన్ చేయాలి. అట్లాగని చెప్పేసి వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ కానీ ఈ టైంలో వాడకూడదు. ఓకేనా? ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మీరు వాళ్ళు ఇంట్లో చేయాల్సినవి మనం చేయాల్సింది ఏంటంటే బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఒకటి రెగ్యులర్ మెయింటైన్ చేయాలి కదా. గ్రాడ్యువల్ వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ మెల్లమెల్లగా పెంచుకోమని చెప్పాలి. ప్రోటీన్ ఇంటెక్ తీసుకోవాలి. హైట్కు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి చెప్పండి, ఒక మనిషి ఎంత ప్రోటీన్ తీసుకోవాలి? 1 kg 1 గ్రామ్ సార్. ఇది నార్మల్గా మనం 1 kgకి 1 గ్రామ్ తీసుకోవాలి. ఇది ప్రెగ్నెన్సీలో కొంచెం ఎక్కువనే తీసుకోవాలి, అది ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎక్కువనే తీసుకోవాలి కొంచెం. ఆ, తర్వాత ఇక్కడ ఇక్కడ డైటింగ్ చేయడం అనేది మానేయాలి. ఫస్ట్ వన్ డైటింగ్ చేయడం మానేయాలి. నేను వెయిట్ పెరుగుతున్నాను డైట్ చేయడం, వెయిట్ తక్కువ డైటింగ్ చేయడం మానేయాలి ఫస్ట్ కంపల్సరీ. తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ ఉంటే తల్లికి న్యూట్రిషన్ అవసరం ఉంటుంది కాబట్టి ప్రోటీన్ సప్లిమెంటు, కాల్షియం సప్లిమెంటు, మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ అనేది యాజ్ ఎ వెల్నెస్ అడ్వైజర్గా ఎక్స్పర్ట్గా మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీ కోచ్ ప్లస్ డాక్టర్ అడ్వైస్ తోటి ఇవ్వాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం చేయాలి. ఇప్పుడు ఇంకొక పెద్ద బాధ్యత నేను మీకు ఇస్తున్నాను యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా. ఇది మీరు నిర్వహించాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే దీన్ని కూడా మీరు సమాధానం చెప్పాలి. ఆ, ఏ మనము వీళ్ళ పోస్ట్ పార్టం న్యూట్రిషన్లో మనం న్యూట్రిషన్ అనేది అడ్వైజ్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళు రికవర్ కావాలి, ఒకటి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది రావాలి. బ్యాలెన్స్ న్యూట్రిషన్ చాలా ముఖ్యం వీళ్ళకి. ప్రోటీన్ ఎక్కువ ఇంట్లోనే తినమని చెప్పాలి. లేదంటే మనం ఏం చేయాలి? ప్రోటీను ఓ, మనకు ఫుడ్లో దొరుకుతాయి కదా, గుడ్లు కానీ పాలు పెరుగు కదా, పప్పులు శనగలు ఇలాంటి చేపలు ఇలాంటివి కూడా వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకు అది కూడా మనం సైజ్ చేసి
తినమని చెప్పాలి. మనకు ప్రోటీన్ డైట్ కావాలి కాబట్టి ఐరన్. ఐరన్ అంటే ఆకుకూరలు, పప్పులు కదా, ఆకుకూరలు, పప్పులు, బీన్స్, మనకు మీట్, ఎగ్స్లో ఇట్లా ఐరన్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి అవి కూడా సజెస్ట్ చేయాలి. మన ఎలాంగ్ విత్ సప్లిమెంట్స్ తోటి ఇవన్నీ కూడా తినమని చెప్పాలి. కాల్షియం రిచ్ ఫుడ్స్ కూడా తినమని చెప్పాలి. విటమిన్ డి, పాలు, పెరుగు, కాల్షియం రిచ్ ఫుడ్స్, అవసరమైతే సప్లిమెంట్స్ డాక్టర్ సలహాతోటి మనము తీసుకోమని చెప్పాలి. ఇదన్నీ కూడా మనము కంపల్సరీ, అది మన బాధ్యత. వెల్నెస్ ఎక్స్పర్ట్గా మన బాధ్యత వాళ్ళని జాగ్రత్త చూసుకోవడం కదా మన బాధ్యత. మనకు ఇంకా పోతే ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఫైబర్ రిచ్ ఫుడ్ ఏముంటాయి? ఫైబర్ రిచ్ ఫుడ్ చెప్పండి. ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఏముంటాయి చెప్పండి ఎవరైనా ఒకరు. కీరా తెలియదా? క్యారెట్. కీరా క్యారెట్, వేడ్ హోల్ గ్రెయిన్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, లెగ్యూమ్స్ అండ్ ఎక్కువ వాటర్ ఇంటేక్ తీసుకోవాలి. ముఖ్యంగా బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో తగినంత ఫ్లూయిడ్స్ ఉండేటట్టుగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇట్లా మనము అన్ని రకాల ఫుడ్ తీసుకుంటూ వాళ్ళకు హెల్ప్ చేయాలి. మనము ఇలా హెల్ప్ చేయాలి. తర్వాత వెల్నెస్ అండ్ న్యూట్రిషన్. యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మన బాధ్యతలు ఏంటి చూసుకుంటే, ఒకటి న్యూట్రిషన్ ఎడ్యుకేషన్. తల్లికి బ్యాలెన్స్డ్ డైట్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఫైబర్ గురించి మనము అవగాహన కల్పించడము. రెండోది హెల్దీ వెయిట్ మేనేజ్మెంట్ చెప్పడం. అంటే క్రాస్ డైట్స్ ఏమైనా చేస్తుంటే వద్దని చెప్పడము, గ్రాడ్యువల్గా ఎక్సర్సైజ్ లాంటివి పెంచుకోవాలని చెప్పడము, బ్యాలెన్స్ ఫుడ్ తోటి వెయిట్ను మనము కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయడము, ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి. తర్వాత స్లీప్ అండ్ స్ట్రెస్ సపోర్ట్ గురించి, మేనేజ్మెంట్ గురించి మనం నేర్పియాలి. బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఇవ్వాలి. ఎలా పాప బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వాలి, ఎలా ఉండాలి, పోస్ట్ ఎలా కూర్చోవాలి, ఇవన్నీ కూడా చెప్పాలి. వాళ్ళకు ఏమన్నా అంటే ఆ, తల్లి చెప్పే సిమ్టమ్స్లో మనకి ఏమైనా చాలా డేంజర్ అనిపిస్తున్నాయి అంటే వెంటనే డాక్టర్ అడ్వైజ్ కూడా చేయాలి. తర్వాత మనం చేయకుండా పని ఏంటంటే పోస్ట్ పార్టంలో కాంప్లికేషన్స్ అవి డయాగ్నోస్ చేయడం. అంటే ఇది ఇంత ఉంది అని చెప్పడం అనేది మనం చేయకూడదు. అది డాక్టర్ చెప్తారు. మనం మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయడం చేయకూడదు, మెడిసిన్స్ రాయకూడదు మనం కదా. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ ఆపమని చెప్పడం కూడా చేయకూడదు. అంటే ఇప్పుడు కాల్షియం ఉంది, ఐరన్ ఉంది, విటమిన్ డి మనము ఆల్రెడీ సప్లిమెంట్ ఇస్తున్నాం, అందులో కూడా ఇస్తుంటే డాక్టర్ అవి వాటి ఆపేసి మనం ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మెడిసిన్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఆపాల్సిన అవసరం లేదు. అంటే మనం సప్లిమెంట్ ఇస్తున్నప్పుడు అవి డాక్టర్ చూపించి మేము ఇవి వాడుతున్నాం అని చెప్పేసి అవి మనం చెప్పవచ్చు డాక్టర్కు. అవి ఆపేసిన ప్రాబ్లం ఉండదు. తర్వాత ఐరన్, కాల్షియం ఇటువంటివి కూడా మనము ఆ, చూసుకోవాలి. డిటాక్స్ చేస్తే యూట్రస్ క్లీన్ అవుతుంది. మనం వాళ్ళకి డిటాక్స్ చేసే అవకాశాన్ని ఇవ్వాలి కదా. కానీ జాగ్రత్త చేయాలి. తర్వాత ఈ ప్రోడక్ట్ వల్ల మిల్క్ ప్రొడక్షన్ తప్పకుండా పెరుగుతుంది అని హామీ ఇవ్వకూడదు. అంటే మిల్క్ పెరుగుతుంది వస్తుందని చెప్పి మనం హామీ ఇవ్వకుండా మనం చూడాలి. మెడికల్ ప్రెగ్నెన్సీని వెల్నెస్ ప్రోగ్రామ్తో మేనేజ్ చేయడం అనేది నేర్చుకోవాలి. మనము ఒకవేళ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇటువంటి విషయాల్లో ఆ, మనం జాగ్రత్త ఉండకపోతే ఏమవుతుంది అంటే, ఒకటి చాలా తీవ్రమైన బ్లీడింగ్ అవుతున్నప్పుడు కానీ, తీవ్రమైన కడుపు నొప్పి వస్తున్నప్పుడు, అధిక జ్వరం ఉన్నప్పుడు, తీవ్రమైన హెడేకు, కళ్ళు కొంచెం మసకబారుతున్నప్పుడు, శ్వాస తీసుకుని ఇబ్బంది అవుతున్నప్పుడు, లేదా చెస్ట్ పెయిన్ ఉన్నప్పుడు, ఒక కాల్లో అకస్మాత్తుగా స్వెల్లింగ్ నొప్పి వచ్చినప్పుడు, ఫిట్స్ కానీ సీజర్స్ కానీ వచ్చినప్పుడు, తీవ్రమైన డిప్రెషన్ లేదా సెల్ఫ్ హార్మ్ థాట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము మెడికల్ అడ్వైస్ తీసుకోవాలి, హాస్పిటల్ రెఫర్ చేయాలి, ఇవి చేయాలి. ఇవి మనం చేసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ వెల్నెస్ ఎక్స్పర్ట్ కొన్ని ఆ క్వశ్చన్ టకటక్ అడుగుతాను, టకటక్ ఆన్సర్ చేయండి. మీరందరూ కూడా స్మార్ట్ పీపుల్స్ కాబట్టి యాజ్ ఎ వెల్నెస్ కోచెస్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇక్కడ, కొందరు కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఇక్కడ. ఓకేనా? డెలివరీ తర్వాత వెంటనే వెయిట్ లాస్ చేయొచ్చా? ఫాస్ట్ చెప్పాలి. డెలివరీ తర్వాత వెయిట్ లాస్ చేయొచ్చా?
చేయొద్దు సార్. చేయొద్దా? చేయొద్దు సార్. ఎస్, చేయొద్దు. సూపర్ సూపర్. శ్రీనివాస్ గారు క్లాప్స్ ఇవ్వండి ఒకసారి. ఓకే. డెలివరీ తర్వాత రికవరీ న్యూట్రిషన్ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ అవసరాలను పరిగణలోకి తీసుకొని వెయిట్ లాస్ చేయకూడదు, కాకపోతే గ్రాడ్యువల్లీ వెయిట్ మేనేజ్మెంట్ అనేది చేయాలి. ఓకే, సూపర్. సూపర్ శ్రీనివాస్ గారు. అందరున్నారా? ఓకే, రైట్. తర్వాత డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది చెప్పండి. హెయిర్ ఫాల్ వస్తుందా డెలివరీ తర్వాత? వస్తుంది సార్. ఎందుకు వస్తుందంటే హార్మోనల్ చేంజ్ వల్ల టెంపరీ హెయిర్ ఫాల్ అవుతుంది. దానికి పెద్దగా టెన్షన్ పడొద్దని మనం చూడాలి. తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు స్పెషల్ డైట్ ఏమి ఇవ్వాలి? చెప్పండి, స్పెషల్ డైట్ ఏమైనా ఉంటుందా వాళ్ళకు? సార్ బేబీ ఎదిగే వయసు గ్రోత్ కాబట్టి ఆ, బేబీకి గ్రోత్ కావాలి కదా సార్. అవును. సో ప్రోటీన్స్ అవసరం, విటమిన్స్ మినరల్స్ గిట్ అవసరం. ఓకే, అంటే మీరు అన్నది కరెక్టే. అంటే మ్యాజిక్ డైట్ ఏం అవసరం లేదు, కొత్తగా తెచ్చి బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తూ అలా ఆల్రెడీ సప్లిమెంట్ వాడుతుంటారు కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తూ సరిపోతుంది వాళ్ళకి. సరేనా? డెలివరీ ఎందుకంటే తర్వాత చెప్పండి. బేబీ మిల్క్ తీసుకుంటుంది కదా సార్, ఆ మిల్క్ ఆ. రూపంలో చెందదు. ఓకే, రైట్. డెలివరీ తర్వాత యూరిన్ డీకోజ్ వస్తే ఏం చేయాలి? అది అర్థం కాలే. యూరిన్ లీక్ అవుతే ఏం చేయాలి? అయితే తెలియదు. స్మాల్ సైజ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి సార్. ఆ, సరైన ఒకవేళ అలా ఏమన్నా డాక్టర్ని కన్సల్ట్ అవ్వమని చెప్పండి. పెల్విక్ ఫ్లోర్ అసెస్మెంట్ ఎక్సర్సైజ్ ఉంటాయి, మీ కోచ్కి తెలిసి ఉంటుంది. ఒకసారి మీ కోచ్ని అడిగి వాళ్ళకు హెల్ప్ చేయాలి. ఓకేనా? పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది నిజంగా వ్యాధేనా? వ్యాధి ఏం కాదు సార్ అది. ఎస్, 100% ఇది వ్యాధే. అది మెడికల్ అండ్ మెంటల్ హెల్త్ అటెన్షన్ ప్లస్ వెల్నెస్ ఎక్స్పర్ట్ వీటిని అన్ని పరిగణన తీసుకొని అవసరమైన పరిస్థితుల్లో మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి దానికి బయటపడడానికి. ఓకేనా? ఫైనల్గా నేను ఒకటి అడ్వైజ్ ఇస్తున్నాను. డెలివరీతో తల్లి ఆరోగ్య ప్రయాణం ముగియదు, నిజమే కదా? అక్కడి నుంచే పోస్ట్ పార్టమ్ రికవరీ మొదలవుతుంది. డెలివరీ అయినప్పటి సరైన న్యూట్రిషన్, సేఫ్ ఫిజికల్ యాక్టివిటీస్, అడెక్వేటివ్ రెస్ట్ అండ్ మెంటల్ హెల్త్ సపోర్టు మరియు టైమ్లీ మెడికల్ రెఫరల్ ద్వారా తల్లి ఆరోగ్యాన్ని బలపరచడం వెల్నెస్ అండ్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ యొక్క ప్రధాన బాధ్యత. అవునా కదా? ఇది మన బాధ్యత. ఇది మనం ఈరోజు ఆఫ్టర్ డెలివరీ అంటే పోస్ట్ పార్టమ్ తర్వాత మనము తెలుసుకున్నాం. రేపు మనం ఏం తెలుసుకుందామని మీరే నిర్ణయించాలి. దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. ఏం తెలుసుకుందాం? ఎవరైనా ఒకటి చెప్పండి. రేపు ఏం ఏం మాట్లాడుకుందాం? ఐడియా ఉందా ఏం మాట్లాడుకుందాం? ఈ సెషన్స్ మీకు యూజ్ అవుతున్నాయి అందరికి కూడా? 100% సార్. 100%. మీరు మీ క్లయింట్కు అవసరమైన క్లయింట్కు ఇవన్నీ కూడా పంపించుకుంటూ మీరు చేయగలుగుతారా? అవును సార్. కాబట్టి అందరు కూడా యూట్యూబ్లో ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఓకే సార్. ఓకే, రేపు ఏం చేయాలి?